హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ఇవాళ రిలీజ్ అయినటువంటి సినిమా సంతాన ప్రాప్తిరస్తు. జనరల్గా మనం ఆరోగ్య ప్రాప్తిరస్తు, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు ఇలా వింటూ ఉంటాం. బట్ సంతాన ప్రాప్తిరస్తు ఏంటి, అసలు ఈ సినిమా ఏంటి, ఈ టైటిల్ వెనకాల ఉన్న అంశం ఏంటి? జనరల్గా ఏంటంటే మనకి వర్క్ ప్రెషర్, వర్క్ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. దీనివల్ల మన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే పర్టికులర్గా చెప్పాలి అంటే ఒక హెల్దీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండాలి, ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఒక అబ్బాయిలకి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, అందరికీ ఉంటాయని కాదు, చాలా రేర్గా ఉంటూ ఉంటాయి. అలాంటివి వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి, ఒక అవేర్నెస్ లాగా ఉందన్నమాట సినిమా. ప్రతి ఒక్క అబ్బాయి కూడా డెఫినెట్లీ వాచ్ చేయాలి. ఎందుకంటే మనకి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు, ఏదైనా స్ట్రెస్ అనిపించినప్పుడు మనం స్మోక్ చేస్తూ ఉంటారు, లేదంటే డ్రింక్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ రాగానే. ఇలా స్మోకింగ్, డ్రింకింగ్, అదే కాకుండా మనం మొబైల్ ఫోన్స్ ఉంటాయి, మొబైల్ ఫోన్స్ మనం పాకెట్స్లో పెట్టుకుంటాం, అలాగే ల్యాప్స్ పైన పెట్టుకుంటాం. ఇలా వీటి వల్ల ఏంటంటే మన బాడీలో మనకి తెలియకుండానే చాలా వరకు మనకి సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాటిని ఎలా చూపించారు అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఒక బెడ్రూమ్ లోపల జరిగే ఏదైతే పర్టికులర్ ఒక సెన్సిటివ్ టాపిక్ ఉందో దాన్ని స్క్రీన్ మీద తీసుకొచ్చారు. నేను ఫస్ట్లో అనుకున్నా ఏంటి ఇంత సెన్సిటివ్ టాపిక్ తీసుకొస్తున్నారు, దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, కానీ లేదు. పర్టికులర్గా తెలవాలి, ఒక అవేర్నెస్ అనమాట. అది ప్రతి అబ్బాయికి తెలియాల్సిన విషయం. ప్రతి మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్క అబ్బాయి, ప్రతి ఒక్క అమ్మాయికి జనరల్గా ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఏంటంటే మనం ఫీమేల్స్లో చూస్తుంటాం, కానీ ఒక అబ్బాయిలో వస్తే దాన్ని ఎట్లా ఎదుర్కొన్నాడు ఏంటి. అండ్ మెయిన్గా ఇందులో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే విక్రాంత్ రెడ్డి వెరీ వెల్, ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే చాందిని చౌదరి, మనకి తెలుసు చాందిని చౌదరి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది, తన పర్ఫార్మెన్స్ కూడా పీక్స్ అని చెప్పాలి. అండ్ తరుణ్ భాస్కర్ గారు మీ ఎంట్రీతో ఒక పీక్స్ అని చెప్పాలి, జాక్ జాక్ జాక్. అండ్ దట్టు మురళీధర్ గౌడ్ గారు, ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అంటే ఒక ఎక్కడ కూడా నరేషన్ స్లో అయింది, అరే ఈ స్క్రీన్లే బాగాలేదు, అది బాగాలేదు, ఇది ఏదీ లేదు. సో అన్నీ బాగున్నాయి. సినిమా మటుకు చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట. సో 2 hours కూడా కూర్చొని ఎంజాయ్ చేస్తాం. సో డెఫినెట్లీ ఈ వీక్లో చూడాల్సిన సినిమాలో వన్ ఆఫ్ ది సినిమా. సో మా మహామాక్స్ తరపున మేము ఇచ్చే రేటింగ్ 3 out of 5 ఇస్తాం. సో మీలో ఎంతమందికి నచ్చింది ఏంటంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. దిస్ ఈస్ సజెస్ట్ సైనింగ్.